పండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అపూర్వ స్పందన. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తుందని నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలోని సత్తమ్మ గుడి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నానాజీకి తెలియజేస్తూ ముందుకు వెళ్తామని, ఈ సందర్భంగా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, దివ్యాంగులకు ట్రైసైకిల్, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా తదితర సమస్యలపై మొత్తం 168 అర్జీలు సమర్పించినట్లు వెల్లడించారు. అందిన ప్రతి అర్జీపై తక్షణమే స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, కరప మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, గుడాల లోవరాజు, దాసరి దొరబాబు, మందరపు చిట్టిబాబు, చెల్లిబోయిన సూర్యప్రకాశ్రావు, ఇంటి సుబ్బారావు, గుమ్మల శ్రీను, గుమ్మల వీరబాబు, గుమ్మల వెంకన్న, కర్రె వెంకటరమణ, బైర వీరబాబు, బావిశెట్టి ముత్తయ్య, గుమ్మల సురేష్, గుమ్మల కొండయ్య, నందిపాటి నాగు తదితర తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పాల్గొన్నారు.